ఈ ప్రభుత్వం పారిపోయే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు, రచ్చ చేసే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు. అయినప్పటికీ మాకు అంది వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా కార్నర్ చేస్తాం. ఈ సమావేశాలకి మరి నిజానికి ఒక 15 రోజులు పెట్టింటే, సాకల్యంగా మాట్లాడే అవకాశం ఇచ్చింటే, నిష్పక్షపాతంగా గనక స్పీకర్ గారు వ్యవహారం చేస్తే, ప్రభుత్వ కన్సర్న్లో కాకుండా మరి అందరి సభ్యులకు అవకాశం ఇస్తే వాస్తవాలు ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మాకు అవకాశం ఇవ్వండి అని కోరినాం. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేంది, వ్యవసాయ విస్తరణ కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా జరిగింది, 14వ స్థానంలో ఉన్న తెలంగాణ భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో అగ్రభాగానికి ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా చెప్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం విషయాన్ని కూడా రైతన్నలకు, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని కూడా చెప్తాము. మీరు అసెంబ్లీ సమావేశాలు కూడా 15 రోజులు జరపాలని మేము డిమాండ్